వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 20వ రోజు పారాయణం. దైత్యసేన అంతా నశించి సేనాపతులు మిగిలారు. అప్పుడు స్వయముగా బ్రాహ్మీ శక్తి ఉద్భవించి యుద్ధము చేసింది. ఆమె దండముతో కరాళుణ్ణి వధించింది. మహేశ్వరి దుర్ధరుని శిరస్సుని ఖండించింది. కౌమారి చిక్షురుని తలను శక్తి ఆయుధముతో ఖండించింది. వికరాళుని కంఠమును వైష్ణవీ శక్తి చక్రాయుధముతో ఖండించింది. వారాహి శక్తి భాష్కలుని తలను ముసలముతో కొట్టినది. వజ్రాయుధముతో ఐంద్రీ శక్తి దుర్ముఖుని హతమార్చింది. చండముండులను చాముండీదేవి మండలాయుధముతో ఛేదించింది. మిగిలిన సేనానులు చండ, ప్రచండ, అమర, మహామౌళి, మహాహనువు, ఉగ్ర, వికటాక్ష, జ్వాలాస్య, దహనులు రోషముతో ఉగ్రులై మహిషుని వెంట బయలుదేరారు. వారితో కూడిన మహిషుడు కాలనేమి మొదలైన రాక్షసులతో కూడిన విప్రచిత్తి వలె ఉన్నాడు. వారందరూ శిరస్త్రాణములు ధరించి రథారూఢులై అమ్ముల పొదులు ధనస్సులతో కూడి ధ్వజములెగురవేసి యుద్ధోన్మాదముతో బాణవర్షము కురిపిస్తూ భయంకరంగా సింహనాదం చేస్తూ దేవీ సైన్యము వైపు వచ్చారు. వారి ధాటికి తాళలేక సప్తమాతృకలు సింహవాహిని అయిన దుర్గను శరణు వేడారు. తల్లి జగజ్జనని పరాశక్తి, ఈ మహామాయావి అయిన మహిషుని శక్తి దుర్భరముగా ఉన్నది. తల్లి, నీవు పూర్వము యోగి నిద్రారూపిణివై విష్ణువు నేత్రములపై విలసిల్లుచు తర్వాత మేల్కొని మధుకైటభులను మోహింపచేసిన కారణంగానే కదా, వారి అనుజ్ఞ చేతనే విష్ణువు వారిని చంపగలిగాడు. నీవు కౌశికీ రూపము ధరించి శుంభ నిశుంభులను వధించినట్లయితే లోకము ఏమై ఉండేది? లోకపాలకులు ఎలా రక్షింపబడేవారు? ఓ దేవి, నీవు వింధ్యవాసినివై ఉండి అక్కడ ఉన్న కిరాత స్త్రీలకు కూడా నీ అనుగ్రహమును ప్రసాదించావు. అనగా వింధ్య పర్వతము ఎంత తపస్సు చేసిందో కదా. కుబేరుడు పూర్వము నీకు సమర్పించిన మత్తు కలిగించు రసమును సేవించి దైత్యుల ప్రాణములను తీయలేదా? నీవు బ్రహ్మను రుద్రుని అధిగమించావు. ఏకానంష పేరుతో యశోదాదేవికి జన్మించి కంసుడు మొదలైన వారిని సంహరించుటకు శ్రీకృష్ణునికి సహకరించావు కదా. నీవే విద్యవు, మహామాయవు, నీవే లక్ష్మివి, సరస్వతి, పార్వతివి, దుర్గవు. నీకు మించినది ఏదీ లేదు. నీవే మమ్మల్ని రక్షించడానికి సమర్థురాలవు అని మాతృకలు దుర్గను వేడుకొన్నారు. తర్వాతి యుద్ధగాథను నందికేశుడు ఈ విధంగా వివరించాడు. ఇలా మాతృకలచే స్తుతింపబడిన దుర్గ సంతోషించి వారికి అభయమిచ్చి ఆ క్షణములోనే మహిషుణ్ణి వధించడానికి పూనుకున్నది. ఆ దుర్గాదేవి మహోగ్రముగా విజృంభించి మండలాగ్రముతో ప్రచండుణ్ణి, భిండివాలముతో చామరుని, క్షురికతో మహామౌళిని, కర్పూరముతో మహాహనువును, కుఠారముతో ఉగ్రవక్త్రుని, శక్తితో వికటాక్షిని, ముద్గరముతో జ్వాలాముఖుని, ముసలముతో దహనుని అంతమొందించి మహారోషముతో చక్రమును పట్టుకుని మహిషాసురుని ఎదుట కడు భీకరమైన సింహనాదము చేసింది. దుర్గ యొక్క మహోత్సాహమును సహింపక మహిషుడు ఆమెను బాణములతో ఫాలమును, కపోలములను, స్తనములను తీవ్రముగా గాయపరిచాడు. దుర్గాదేవి జ్వలించుచున్న క్షురప్రము అనే ఆయుధముతో మహిషుని బాహువులను, వక్షమును, ముఖమును బలముగా కొట్టింది. అప్పుడు మహిషుడు 3 బాణములను ఆమె ముఖముపై వేశాడు. దానితో దుర్గ విజృంభించి 10 బాణములతో మహిషుని బాహువులపైన, 2 వాని నేత్రములపైన కొట్టింది. 1 బాణముతో సారథిని, 8 అశ్వములను, 3 ధనస్సును, 4 ధ్వజమును ధ్వంసం చేసింది. మహిషుడు రథము లేకుండానే నడుస్తూ మండుతున్న శతఘ్నిని దుర్గాదేవిపై ప్రయోగించాడు. అతడు ఒక్క క్షణము వరాహ రూపముతోనూ, మరొక క్షణము పెద్ద పులి రూపముతోనూ, ఇంకొక క్షణము ఏనుగు రూపముతోనూ, మరొకసారి మహిష రూపముతోనూ యుద్ధం చేయసాగాడు. మహిషుడు తన వాడి అయిన బలమైన కొమ్ములతో దేవీ సింహమును, దేవిని కూడా మాటిమాటికి పొడవసాగాడు. ఒక క్షణం అతడు ఆకాశములోకి ఎగురును, మరొక క్షణము భూమిపైకి ఉరుకును, ఒక క్షణము అన్ని దిక్కులందు తిరుగును, ఒక క్షణము మాయమగును. వాని చేష్టలకు దుర్గాదేవి కించిత్తు చిరునవ్వు నవ్వి అమోఘమైన త్రిశూలముతో
వానిని తీవ్రముగా బలముగా పొడిచింది. మహిషుడు తన స్వాభావిక ధ్వనితో నేలకూలిన తక్షణమే దుర్గ వాని కంఠముపై తన పాదమును ఉంచినది. మహిషుని కంఠము తొక్కి పట్టుట వలన అతని ప్రాణములు ఎగసిపోగానే ఊడిపడిన ఆ కంఠమును దుర్గ చేతితో పట్టుకుని నృత్యము చేయసాగింది. ఇలా దుర్గ చేత మహిషుడు హతము కాగా లోక కంటకుడు గతించాడని దేవతలు మహర్షులు పరమానందముతో నృత్యం చేశారు. దుర్గపై దివ్య పుష్పముల వాన కురిసింది. మహిషాసుర వధగాథను విన్న మార్కండేయ స్వామి నందికేశ్వరునితో ఈ విధంగా ప్రశ్నించాడు. ఆ మహిషుడెంత దుర్మార్గుడు, ఆ దుర్గ ఎంత పరాక్రమశాలిని. ఈ విధముగా దుర్గ చేత మహిషుణ్ణి వధింపచేసిన పార్వతి తన తపమును ఎలా కొనసాగించింది? ఈ ప్రశ్నకు నందికేశ్వరుడు సంతోషించి ఈ విధంగా తెలిపాడు. అలా మహిషుని తలను ఒక చేతితోనూ ఖడ్గముని ఇంకొక చేతితోనూ పట్టుకొని మహానందంతో నర్తిస్తున్న దుర్గ గౌరికి నమస్కరించింది. ఇలా నమస్కరిస్తున్న దుర్గాదేవిని గౌరి దయాపూరిత దృష్టితో వీక్షించి, ఓ వింధ్యవాసిని, నీవు అతి కష్టమైన పనిని సాధించావు. నీ వలన నా తపస్సు నిరాటంకమైనది. అపవిత్రుడైన ఈ మహిషుని తలను విడిచిపెట్టి పరిశుద్ధురాలవు కమ్ము. గౌరి ఇలా అనగానే దుర్గాదేవికి జుగుప్స కలిగి ఎన్నోసార్లు చేతులను విదిలించింది. కానీ మహిషుడి తల ఊడి రాలేదు. అది చూసి గౌతమ మహర్షి, ఓ దుర్గా, నీ ఖడ్గముచే ఒక శిలను పగలగొట్టి భూగర్భము నుండి పైకి వచ్చు తీర్థములో స్నానమాచరించితే ఆ శిరస్సు నీ హస్తము నుండి ఊడిపడును అని బోధించాడు. దుర్గ తక్షణమే నమో శోణాద్రినాథాయ అని జపించి తన చేతి ఖడ్గముతో ఒక శిలను పాతాళము వరకు బద్దలగునట్లు బలముగా గుచ్చింది. వెంటనే పాతాళము నుండి అతి వేగముగా జలధార పైకి ఉబికి వచ్చింది. ఆ నీటిలో స్నానమాడి దుర్గ పరిశుద్ధురాలయ్యింది. తర్వాత ఆ దుర్గ మహిషుని కంఠము నుండి ఊడిపడిన శివలింగమును పాతాళలింగము అనే పేరుతో అక్కడే ప్రతిష్ఠించింది. పాపనాశనుడు అనే పేరు పొందిన ఆ లింగమునకు పూజా ప్రదక్షిణము చేసి గౌరి గౌతముల ఎదుట నిలిచింది. అప్పుడు పార్వతీదేవి, దుర్మార్గుడైన శివభక్తుడు గనుక మహిషుణ్ణి వధించినందువల్ల కలిగిన పాపము తొలగటకు ప్రాయశ్చిత్తమును తెలుపమని గౌతముణ్ణి కోరింది. అది విని గౌతముడు, ఓ తల్లి గిరినందిని, సృష్టి సర్వమునకు స్థితిలయమునకు కూడా నీవే కారణము. కానీ లోక మర్యాద కొరకు నీవు పలికినది శుభమైన వాక్కు. మహాత్ములు లోక మర్యాదను అతిక్రమించరు కదా. ఇప్పుడు ఈ పాప ప్రక్షాళనకై నేను తెలుపునది శ్రద్ధగా వినుము. ఈ అరుణగిరి స్వయముగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలుని పూజించితే సర్వ పాపములు నశించి నీకు అభీష్ట సిద్ధిని కలిగించును అని బోధించాడు. అప్పుడు పార్వతి కఠోరమైన తపస్సును ప్రారంభించినది. 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపచేసి వాటి మధ్యలో తాను నిలిచి సూర్యుని వైపు దృష్టి నిలిపి తపించగా ఆమె దేహము స్వర్ణవర్ణముతో వెలిగిపోయెను. ఇలా పార్వతి తపము చేస్తుండగా కాలక్రమంలో కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరములో ఒక మహాజ్యోతి కనిపించినది. ఆధారరహితమై వెలుగుచున్న ఆ దివ్య తేజమును చూచుటకు హరి, బ్రహ్మ, సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు, దేవర్షి సమూహము విచ్చేయగా చూసి పార్వతి అత్యంత ఆశ్చర్యము చెందెను. అప్పుడు పార్వతి అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణము చేసి పదే పదే నమస్కరిస్తూ ఇలా స్తుతించింది. నమస్తే మేరుచాపాయ కైలాస చలవాసినే, నీహార శైలజామాత్రే శోణక్ష్మాధర రూపిణే, వరుణాది శురాశ్చర్య రూపాయ, నమస్తే అరుణాదిత్యవర్చసే, అరుణాచలనాథాయ కరుణారసరూపిణే, జయ జహ్నుసుత చంద్రశేఖలాంకృత శేఖర, జయ సౌందర్య మోహితాశేష మునిపత్ని జనాశయ, జయ శైలసుతాసంగ సంభృతానంగ వైభవ, మాయా నారాయణ భోగ క్రీడామ్రేడన పండిత, జయ సంధ్యా సమోపేతానంద తాండవ, జయ గీర్వాణ గంధర్వ సిద్ధ విద్యాధరార్చిత, జయ హేరంబ జనక జయ షణ్ముఖ వత్సల, జయ హైమవతి ప్రార్థ్య, జయ పార్థివ దుర్లభ అని తనను స్తుతిస్తూ ఆ మహాజ్యోతి అందే దృష్టి ఉంచి చూస్తున్న పార్వతిని దయాత్ర హృదయుడైన శివుడు తన హస్తములతో ఆమెను శిరస్సు నుంచి పాదము వరకు స్పృశించాడు. వృషభ వాహనమును అధిరోహించిన పరమ సుందరుడైన శోణాద్రీశ్వరుడు అభిమానము వలన సర్వైశ్వర్యములను వదిలి ఇంత ఘోరతపము గావించి పరిశుద్ధురాలైన శివస్వరూపిణి అయిన పార్వతితో ఈ విధంగా పలికాడు. మార్కండేయునికి నందికేశ్వరుడు తర్వాతి కథను ఈ విధంగా తెలుపసాగాడు.
అప్పుడు సరస్వతి బ్రహ్మలు, లక్ష్మీనారాయణులు, శచీ పురంధరులు, దిక్పాలక గంధర్వ అప్సర వసువులు, ఏకాదశ రుద్రులు, 33 కోట్ల దేవతలు, ద్వాదశాదిత్యులు, భైరవ పిశాచ బేతాళ కటపూతన గణములు, యక్ష రక్షోరగ గణములు, వికృత చేష్టలతో శివకింకరులు ఆనందముతో పరమశివుని చుట్టూ నిలిచారు. ఇది అరుణాచల మాహాత్మ్యం 20వ రోజు పారాయణం సంపూర్ణం.